తదా చ వ్యదధుం సర్వం యదాహ మధుసూదనః వాచయిత్వా స్వస్తయనం తద్ద్రవ్యేణ గిరిద్విజాన్. పిమ్మట గోపులు మధుసూదనుడు చెప్పినదంతయు వనరించిరి. వారు బ్రాహ్మణులచే స్వస్తివాచనములను చదివించిరి. ఇంద్రయజ్ఞమునకు ఉద్దేశింపబడిన సంభారములను ఉపయోగించి గోవర్ధన పర్వతమునకు బ్రాహ్మణులకు గౌరవముతో పూజోపహారములను సమర్పించిరి. గోవులకు తృణములను వసగిరి. పిమ్మట గోవులను వృషభములను గోవత్సములను ముందుంచుకొని అందరూ కలిసి గోవర్ధనుని ప్రదక్షిణము చేసిరి. సో ముందు శ్లోకాల్లో భగవంతుడు ఏ రకంగా అన్య దేవతారాధన అవసరము లేదు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో ధృవీకరిస్తూ ఉన్నారు. మనందరికీ కూడా ప్రత్యేకించి హైందవ సమాజంలో చాలా సందేహాలు. చాలామంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఎవరిని పూజించాలా ఏంటి, అటువంటి సందేహాలకి ఈ యొక్క గిరిగోవర్ధన పూజ అన్నటువంటి యొక్క అధ్యాయం భాగవతంలో ఒక స్పష్టతను చేకూరుస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండం యొక్క విస్తీర్ణాన్ని బట్టి దేవతలు, ఆ దేవతలు అంటే భగవంతుని యొక్క ఆయన యొక్క పరిపాలనలో వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తారు దేవతలు అన్నమాట. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సరస్వతి వేరు, వేరే బ్రహ్మాండంలో ఉన్నటువంటి సరస్వతి వేరు అన్నమాట. అది చాలామందికి శాస్త్రపరంగా భగవంతుడిని అర్థం చేసుకునే దానికి ప్రయత్నించకుండా ఎవరి ఊహ, మానసిక ఊహలతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసి చాలా తికమక్కలు పడుతూ ఉంటారు. కానీ ప్రతిదీ కూడా శాస్త్రం ద్వారా మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్ల శాస్త్రం ద్వారా అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా అంటే, శాస్త్రం అన్నది ఇచ్చింది ఎవరు అంటే భాగవతం చెప్తుంది, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు శాస్త్రాన్ని ఇచ్చాడు. దేన్నైనా సృష్టించిన వ్యక్తి దాని మాన్యువల్ ఇవ్వగలడు, కానీ ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి కుదరదు. అదే రకంగా ఈ సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటిది శాస్త్రం. దాంట్లో స్పష్టతతోటి ఏది ఏమిటి అన్నటువంటి విశదీకరణ ఆ యొక్క శాస్త్రంలో స్పష్టంగా ఉందన్నమాట. మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఎవరి అనుభూతి వాళ్ళదండి, ఎవరి ఉద్దేశం వాళ్ళదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక ప్రామాణికమైనటువంటి టెక్స్ట్ బుక్స్ ఉంటుంది, దాంట్లో ఏముందో దాని ప్రకారం అక్కడ వాళ్ళు టీచింగ్ చేయాలి. లేదు నా ఉద్దేశం ప్రకారం అని చెప్పి కెమిస్ట్రీ క్లాస్లో మ్యాథమెటిక్స్ చెప్పి ఇది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? సో అట్లాగే ఈ భగవతత్వం కూడా స్పష్టత అన్నటువంటిది శాస్త్రాల్లో ఉంది. అసలు ఈ దేవతలు ఎవరు, ఆదిదేవుడు ఎవరు, తర్వాత వీళ్ళందరికీ ప్రభువు ఎవరు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో అందుకని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవత ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సరస్వతీదేవి, వాటర్ డిపార్ట్మెంట్కి వరుణుడు, ఫైర్ డిపార్ట్మెంట్కి అగ్ని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కుబేరుడు, ఇట్లాగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి వీళ్ళందరికీ కూడా ఆదిదేవుడు. వేదం ఏం చెప్తుంది అంటే తద్విష్ణువు పరమం పదం. ఆ పరమపదం ఎవరు అంటే ఆ విష్ణువు. కృష్ణస్తు భగవాను స్వయం, ఆ యొక్క కృష్ణుడే దేవదేవుడు. ఇవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన శాస్త్రాల్లో ఇవ్వడం జరిగిందనమాట. అది ఇక్కడేంటి అంటే ఈ బృందావన వాసులందరూ కూడా ఈ ఇంద్రుణ్ణి పూజించాలా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంద్రుణ్ణి పూజించాలా. సో అందుకని నంద మహారాజుకి కృష్ణుడు ఒక స్పష్టతనిచ్చారు. ఈ ఇంద్ర పూజలు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరము లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఉపనిషత్తుల్లో స్పష్టంగా వివరించడం జరిగింది. ఉదాహరణకి ఎవరో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన ప్రసాదం ముందు పెట్టుకొని ముద్దలు చేసేసి
శరీరంలో అవయవాలన్నీ కూడా కష్టపడిపోతూ ఉంటే ఓన్లీ కడుపుకే ఇస్తున్నానంటే ఆహారం నేను అని చెప్పి బాగా పప్పన్నం ముద్దలు చేసి ఓం కర్ణాయ నమః అని చెవులో కొట్టుకున్నాడంట, ఓం నాసికేంద్రాయ నమః అని ముక్కులో కొట్టుకున్నాడంట, ఓం భుజస్కంధాయ నమః అని భుజాలకు కొట్టుకున్నాడంట, ఓం పదాయ నమః అని పాదాలకు కొట్టుకున్నాడంట. సో ఎవరో ఒక పెద్ద ఆయన చూశాడు, ఏంట్రా నీ ప్రయత్నం అన్నాడు. అవయవాలన్నిటికీ ఆహారం తినిపిస్తున్నానండి అన్నాడు. పిచ్చోడా, ఇటు కానీ తినిపిస్తే పోతావు నువ్వు, కడుపుకు తింటే అన్ని అవయవాలకి శక్తి వస్తుందిరా అని చెప్పాడంట. సో ఇట్లాగా మనం శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. కడుపుకు ఆహారాన్ని పంపిస్తే శరీరానికై అవయవాలన్నిటికీ కూడా శక్తి వస్తుంది. అట్లాగే సర్వకారణ కారకుడైనటువంటి ఆ విష్ణువు కృష్ణుణ్ణి సేవించడం ద్వారా అప్రయత్నంగా అంటే మనం అప్రయత్నం అనేటువంటి పదం అక్కడ ఎందుకంటే మనం కడుపుకు ఆహారం పంపిస్తే వేరే అవయవాలకు ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు శక్తిని ఇవ్వడానికి, ఆటోమేటిక్గా కడుపు నుంచి శక్తి వస్తుంది అనమాట. సో అదే రకంగా సర్వకారణ కారకుడైనటువంటి ఆ విష్ణువుని కృష్ణుని సేవించడం వల్ల ఈ యొక్క దేవీ దేవతలందరూ కూడా వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఇంకొక తోటమాలు ఉన్నాడంట. వాడు ఆ తోటలో ఒక బకెట్తో నీళ్లు తీసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకొని ప్రతి ఒక్క ఆకుకి పోయి అమ్మ తాగమ్మ నీరు అని చెప్పి ఆకుకు పోస్తా ఉన్నాడంట, కొమ్మకు పోస్తా ఉన్నాడంట. ఆడేదో పువ్వు ఉంటే అమ్మ పువ్వు తాగమ్మ నువ్వు నీరు అని చెప్పి మళ్ళీ కాయకు పోస్తున్నాడంట. ఆ తోటమాలు వచ్చాడంట యజమాని. అరే ఏంట్రా నీ ప్రయత్నం? సార్ ఈ చెట్టుకుండేటువంటి అన్ని ఆకులకి కొమ్మలకి రెమ్మలకి అన్నిటికీ నీరు పోస్తున్నాను సార్ అన్నాడు. ఒరి పిచ్చోడా, ఇట్లా అవసరం లేదు, కాండానికి పోయి నీరు అన్ని సమృద్ధిగా శక్తిని వస్తుంది అన్నాడు. సో ఇవన్నీ కూడా ఆచార్యులు చెప్పేమంటారు అంటే ఆ కాండం లాంటి వాడు విష్ణువు, ఆ కాండం లాంటి వాడు కృష్ణుడు. ఆయన్ని మనం పూజిస్తే, ఆయన్ని మనం సేవిస్తే ఆయన అంశలైనటువంటి దేవతలు అందరూ కూడా సంతృప్తిని చెందుతారు. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మనం ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 దేవతలు అన్నారు, 33,000 కోట్ల దేవతలు అన్నారు. సో వాళ్ళందరినీ సేవించుకునే దానికి నీకు టైం ఉందా చెప్పండి? మరి వాళ్ళందరూ కూడా మనకు ఏదో ఒకటి సప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాయుదేవుడు, ఆయన గాలి ఇస్తున్నాడు, అందుకని ఆయనకు రుణపడ్డాం, సో ఆయనకు పూజ చేయాలా. సూర్యుడు వెలుతురిస్తున్నాడు, అగ్ని, ఇంట్లో స్టవ్ వెలిగించి అగ్ని వెలగకపోతే ఏమైనా వంటలు అవుతాయా? అవవు కదా. మరి అంత అగ్నిని మనం ఉపయోగించుకుంటున్నాం అని చెప్పి ఆయన్ని పూజించాలా. తర్వాత విద్య, తర్వాత కుబేరుడు, ఇట్లాగా మొత్తం మనం చూసుకుంటే అందరు దేవతలు ఉన్నారు. ఉదయం నుంచి వాళ్ళందరినీ సంతృప్తి పరచాలా, లేకపోతే నువ్వు కష్టం అంటే ఇంక మనం 24 గంటలు సరిపోవు. సో అందుకని మనం ఏంటి అంటే ఆ కృష్ణుణ్ణి సేవించుకోవడం ద్వారా అప్రయత్నంగా ఈ దేవీ దేవతలు అందరూ కూడా సంతృప్తిని చెందుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఎవరిని సేవించుకుంటే మనకు సంతృప్తి కలుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని సేవించుకుంటే మనం సంతృప్తి చెందుతాం. బృందావనంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. అరణ్యవాసం చేస్తూ ఉంటే దుర్యోధనుడు దూర్వాస మునిని పిలిచి ఆయనకన్నీ సపర్యలు చేశాడు. ఆయన్ని చాలా బాగా చూసుకున్నాడు. మరి దుర్యోధనుడు చక్రవర్తిగా ఉన్నాడు కదా, రాజుగా ఉన్నాడు, అన్ని వస్తువులు ఉన్నాయి, బాగా చూసుకున్నాడు. కొన్ని రోజులు బాగా చూసుకొని ఏం చేశాడు అంటే ఆయన, నేను చాలా ప్రసన్నం అయిపోయాను, నీకు ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, స్వామి నాకెందుకండి ఆశీర్వచనాలు వరాలు ఇవన్నీ? అక్కడ పాండవులు ఏదో జూదర్లైపోయి జూదంలో ఓడిపోయి నేను వద్దన్నాను అసలు, అయినా ఆటలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్నారు. మీ కృప ఏదన్నా ఉంటే వాళ్ళ మీద చూపించండి, దయచేసి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కొంచెం వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వాళ్ళని ఆశీర్వచనం చేయండి, నాకేం వరాలు వద్దు అని. వీడెంత కపట అంటే
ఇప్పుడు దూర్వాసుడు ఆయన వెనకాల 10,000 మంది శిష్యులు ఉన్నారంట. ఎంతమంది? 10,000 మంది శిష్యులు ఉన్నారు. మరి 10,000 మంది శిష్యులు నీ చూసుకునే స్తోమత అరణ్యవాసం చేసేటువంటి పాండవులకు ఉందా? లేదు. మరి వీళ్ళు ఆయన అక్కడికి వెళ్ళి సక్రమంగా చూసుకోక ఏదైనా పొరపాటు జరిగితే ఈయన మొదలే ముక్కోపి కదా దుర్వాసుడు, ఆయన ఏదైనా చెప్పించేస్తే వాళ్ళు నాశనం అయిపోని అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రేమేం కాదు. ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా, నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఆధ్యాత్మికత ఉన్నటువంటి వ్యక్తుల్లోనే నిజమైనటువంటి ప్రేమ ఉంటుంది. బయట ప్రపంచంలో చూపించే ప్రేమ ఏదైనా కానీ కషాయోడి ప్రేమ అని ప్రభుపాదులు వారు చెప్పారు. కషాయోడు ఏంటి అంటే గొర్రెని సీతానో సుబ్బమ్మనో ఏదో ఒకటి పెడతాడు, దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు అనమాట. మంచి సైజు వచ్చిన తర్వాత అది కోసేస్తాడు. సో అప్పటిదాకా దాని మీద చూపించిన ప్రేమ ఏమైంది? సో బయట ప్రపంచంలో ఎవరైనా ప్రేమ చూపిస్తున్నారు అంటే డెఫినెట్గా ఏదో ఒకటి ఆశించే చూపిస్తారు. వీడి దగ్గర నుంచి ఏమీ రాదు అంటే వాడిని ఏం ప్రేమించరు. ఇప్పుడు మామూలుగా భక్తిలోకి రాకముందు చాలా ఫ్రెండ్స్ ఉంటారు, కలిసి మెలిసి ఉంటారు అన్నమాట. ఎందుకని ఫ్రెండ్షిప్? ఆదివారం అయితే ఏదో పార్టీ జరుగుద్ది, లేకపోతే ఇంకోటి, వాడు ఒకరోజు సినిమాకి ఖర్చు పెడతాడు, ఒకరోజు హోటల్కి ఖర్చు పెడతాడు. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. నిజమైన ఫ్రెండ్షిప్ అయితే మీరు భక్తులు అయిపోయిన తర్వాత, అరే ఆదివారం సినిమా లేదు, హోటల్ లేదు, ఏమీ లేదు, హరే కృష్ణ గుడే రాపోదామని పిలిస్తే ఒకడుండు మనతో, ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్షిప్. ఒక్కడు రాడు. ఎందువల్లంటే ఆడపోతే సప్పగా ప్రసాదం పెడతారు నాయన, వద్దు. వాళ్ళకి వేరే రుచులు కావాలి, రకరకాలైనటువంటి. సో వాళ్ళు అదే ప్రభుపాదులు వారు, నిజమైన ఫ్రెండ్ అయితే నువ్వు నరకాలకి ఎన్నో రావాలి నీతోటి, మరి నువ్వు భక్తుడైపోయి రారా మంచి మార్గంలో కంటే రావట్లేదు అంటే వాడి ఫ్రెండ్షిప్. ఇప్పుడు అదే మీరు గమనించండి, మీతో భౌతికంగా ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఒక్కరున్నారా చెప్పండి? ఎవరు లేరు, వాళ్ళు ఎవరు రారు కూడా. అయిపోయింది ఫ్రెండ్షిప్. సో అది అనమాట లెక్క. ఏదో ఒకటి ఆశించి తర్వాత గొర్రెల గురించి ఇంకో ఉదాహరణ కూడా చెప్తాడు ప్రభుపాదుల వారు. అదేంటి అంటే కషాయంగడి ముందు చాలా గొర్రెలు కట్టేసి ఉంటారు, ఒక గొర్రె తల నరికేస్తూ ఉంటారు, మిగిలిన గొర్రెలు మాత్రం వాటికేసిన మేత తింటా ఉంటాయి. అంటే ఒకటి చనిపోతున్నా కానీ దీనికి రియలైజేషన్ రాదు, వచ్చినా ఉపయోగం ఏం లేదు, దాన్ని కట్టేస్తున్నారు. కానీ అట్లీస్ట్ మనల్ని కట్టేసి లేరు, మనల్ని కూడా కట్టేస్తున్నారు, గుణాలతో కట్టేస్తున్నారు. మనం రియలైజ్ అవ్వాలా, ఒరే ఒకడు పోతున్నాడు మనం కూడా పోతాము, లైన్లో ఉన్నాము అని మనం కూడా అర్థం చేసుకోవాలా. సో ఈ దుర్యోధనుడు ఈ యొక్క కషాయుడిలాగా కపట ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఏమని అంటే ఆ పాండవుల మీద మీరు వెళ్ళి అనుగ్రహం చూపించండి, సరే దూర్వాసుడు వెళ్ళాడు. అయితే దూర్వాసుడు వెళ్ళేసరికి అక్షయ పాత్ర ఉంది కదా పాండవుల దగ్గర, సూర్యుడు బహుమతిగా ఇచ్చాడు ద్రౌపదికి. ఆ అక్షయ పాత్ర ఒకరోజు ఎంతమంది కావాలంటే అంతమందికి అది ఆహారాన్ని ఇస్తుంది. ఒక్కసారి కోరుకున్న తర్వాత దాన్ని కడిగేసిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత ఇంకా మళ్ళా కుదరదు. వీళ్ళేంటి అంటే ఒకసారి కోరుకున్నారు, భుజించేశారు, శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశారు అన్నమాట. అది అయిన తర్వాత దుర్వాసుడు వచ్చాడు. వచ్చేసరికి సరే సాధారణంగా ఆహ్వానించారు, మేము వెళ్ళి నదిలో కాలకృత్యాలు తీర్చుకొని వస్తాము, మాకు భోజనాలన్నీ ఏర్పాటు చేయండి. ఒక 100-200 మంది ఒక దగ్గర కూడితేనే ఎట్లుంటుంది చెప్పండి, 10,000 మంది శిష్యులు, అది పెద్ద కుంభమేళ, అదొక పెద్ద పుష్కరమో కుంభమేళానో అట్లా జనాలు. సో వాళ్ళందరూ కూడా సరే కాలకృత్యాలు తీసుకొచ్చుకుందాం అని వెళ్ళారు. వీళ్ళలో చర్చ మొదలే. దుర్వాసుడు ఏమవుద్దో ఏమో తెలియదు, ఇప్పుడు వాళ్ళకి ఆహారం ఒకరికా ఇద్దరికా 10,000 మందికి ఎట్లా పెట్టాలా ఏంటి టెన్షన్.
కానీ భక్తులకు టెన్షన్ వస్తే ఎవరిని గుర్తు తెచ్చుకుంటారు? మనం ఏంటంటే మన ప్రయత్నాలన్నీ చేసి ఇంకా ఏమీ అవలేదు అంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి వస్తాం. కానీ నిజమైన భక్తులు ఏంటి అంటే వాళ్ళకి ఏ సమయంలో కూడా అది ఆనందమైన దుఃఖమైన గుర్తొచ్చేది ఎవరు అంటే భగవంతుడు గుర్తొస్తాడు. అందుకనే ఆది పురాణంలో లక్ష్మీదేవి అడుగుతుంది, ఏమండి స్వామి, మీ పాదాలు అంటి పెట్టుకొని నేను ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటాను, ఎవరో ఇస్కాన్ గౌతమి ఘాట్లో హరే కృష్ణ అని పిలవంగానే నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు అక్కడికి, మరి ఇదేమన్నా న్యాయమా? చెప్పనన్నా చెప్పచ్చు కదా అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటాడంటే భగవంతుడు, ఏం చెప్పమంటావు దేవి, నా భక్తులకు నేను తప్పించి అన్యులు ఇంకెవరూ తెలియదు అంటాడు. నా భక్తులకి నేను తప్పించి అన్యులు ఇంకెవరూ తెలియదు, మరి నేను వెళ్ళి రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు? సో అందువల్ల ద్రౌపది భగవంతుని వేడుకునింది, భగవంతుడు ప్రత్యక్షమైపోయాడు. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే వాళ్ళు తలుచుకుంటే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అయిపోతా ఉన్నాడు. పాండవులు చూడండి ఎన్నో సందర్భాల్లో ఆమె చీర లాగేస్తూ ఉంటే తలుచుకునింది, భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ విపత్తు వచ్చింది, భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు. రోమ ఋషి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు విపత్తు వచ్చింది, భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు. అంటే ఆ పిలుపులో ఉన్నటువంటి ప్యూరిటీ, పవిత్రత, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి పవిత్రత, ఈరోజు కూడా మీరు ప్రార్థన చేస్తే తీవ్రతతోటి ఖచ్చితంగా అది ఫలిస్తుంది. నాకు ప్రాక్టికల్గా బాగా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ గుళ్ళు కట్టేటప్పుడు రకరకాల ఛాలెంజెస్, టయానికి విరాళాలు రావు, కన్స్ట్రక్షన్కి సప్లయర్స్కి వాళ్ళకి ఇవ్వాలా. నేను గుడి ఫినిషింగ్ టైంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ రింగ్ టోను ఇప్పుడు ఎక్కడన్నా విన్నా కానీ గుండె కొంచెం పొరవద్దనమాట. ఆ రింగ్ టోనే ఎందువల్లంటే అంత ప్రెజర్ ఉండేది ఇవన్నీ కట్టేటప్పుడు. అప్పుడు నాకు బాగా గుర్తు, ఏదన్నా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది, జపమాల పట్టుకొని నాకు అక్కడ విగ్రహాలన్నీ నా ఆఫీస్ రూమ్ లో ఉండేటివి అనమాట. ప్రతిష్టకు ముందు వీళ్ళందరూ, వాళ్ళతోటి నేను ఒక 6 నెలలు అక్కడే పడుకొని అక్కడే ఉండేవాడిని విగ్రహాలతోటి. సో ఆ రూమ్ లో కూర్చొని తలుపేసేసుకొని సీరియస్ గా జపం చేసుకుంటుండేవాడిని అనమాట. ఇంకా అన్ని ప్రయత్నాలు చేసాం, అయిపోయింది. అప్పుడు ఇంతకుముందు భాస్కర్ ఉండేవాడు అప్పుడు కన్స్ట్రక్షన్, అప్పుడు ఆయన తలుపు తట్టేవాడు, ప్రభుజీ అనేవాడు. ఏమంటే ఎవరో ఫోన్ చేశారు, అమౌంట్ అరేంజ్ అయిపోయింది అనేవాడు అన్నమాట. ఎవరో ఫోన్ చేశాడు, అమౌంట్ అరేంజ్ అయిపోయింది. సో అది అందుకనే మనం సేవ చేయాలి. సేవ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు అలివి కానటువంటి టార్గెట్ ఉంది మన మీద, అది మనం మానవ పరంగా చేయలేము, కానీ సంకల్పం చేశాం చెయ్యాలని. ఆ చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు ఆ భగవంతుని ప్రార్థించాము. ఆ భగవంతుని ప్రార్థించినప్పుడు ఎట్లా స్పందిస్తాడు అనేది మనకు తెలిసినప్పుడు ఆయన పట్ల విశ్వాసం పెరుగుతుంది. నువ్వు ఏ సేవ చేయకపోతే, నీకు ఛాలెంజే లేకపోతే అసలు రియలైజేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకని చెప్పి పుస్తక వితరణ, నేను ఒక 50 పుస్తకాల వితరణ చేయాలా, నేను ఇది చేయాలా, ఇది చేయాలి, ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవాలి మన జీవితాన్ని. పెట్టుకున్నప్పుడు అది మనం సాధించే క్రమంలో ఆ భగవంతుని పట్ల ఎట్లా శరణాగతి పొందుతాము, ఎట్లా ప్రార్థిస్తాము, ఎట్లా ఆయన స్పందిస్తాడు, స్పందించినప్పుడు ఆ భగవంతుని యొక్క ఉపస్థితాన్ని మనం చూడగలం. సో అందుకనే ఆచార్యులు వాళ్ళ శిష్యులకు పెద్ద పెద్ద సేవలు ఇచ్చారు. శిల ప్రభుపాదుల వారు కూడా అద్వైత అంగంలోకి వెళ్ళి ఆయన జపం చేసుకుంటూ కూర్చునేవాళ్ళంట. ఆ పూజారి చూసేవాడంట, ఈయన ఏదో సీరియస్ ప్రార్థన చేస్తున్నాడు ఆ జపంలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా సీరియస్ గా జపం చేస్తా ఉన్నాడు. కొన్ని రోజులు ఈ తెల్లని దుస్తులు వేసుకెళ్లి ప్రభుపాదుల వారు కూర్చున్న గృహస్థగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత సన్యాసి దుస్తులతో వెళ్ళి కూర్చొని జపం చేస్తున్నారండి. అప్పుడు ఈయన ఒక్కోసారి జపం చేసేటప్పుడు ప్రభుపాదుల వారి కళ్ళలో నీళ్లు కారిపోయాయి. అంటే
అద్వైతాచార్య ఇంట్లోనే చైతన్య మహాప్రభు కూడా ఈ సంకీర్తన ఉద్యమం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్స్ అన్ని అక్కడే వేసేవాళ్ళండి. అందుకని చెప్పి ఆ విశ్వాసంతో ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ తీవ్రంగా జపం చేసేవాళ్ళు. సో ఒకరోజు ఆ పూజారి అడిగాడంట, ఎవరు మీరు చాలా తీవ్రతతో జపం చేస్తున్నారు, ఏదో భగవంతుని సీరియస్ గా వేడుకుంటున్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారంట, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి అనేటువంటి ఒక సింహ గురువు యొక్క అర్హత లేనటువంటి శిష్యుణ్ణి నేను. ఆయన శిష్యరేణువుల్లో ఒకడిని. ఆయన ఒక ఆదేశం చేశారు, ఈ కృష్ణతత్వాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేయమని చెప్పి. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు అవకాశం లభించింది అమెరికాకి వెళ్ళడానికి. చివరిగా అద్వైతాచార్య ఆశీస్సులు తీసుకునేదానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. మా గురువు గారి యొక్క ఆశయాలను నెరవేర్తించేటట్టుగా నాకు శక్తిని ఇవ్వాలని అని చెప్పి చెప్పుకొని ప్రభుపాదుల వారు వెళ్ళిపోయారు. అంటే అంత ప్రభుపాదుల వారు ఒక 45 సంవత్సరాలు ప్రేయర్ చేస్తే విశ్వవ్యాప్తంగా కృష్ణతత్వాన్ని ప్రచారం చేసేటువంటి శక్తిని భగవంతుడు ఆయనకిచ్చాడు. తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఈ ఫారినర్స్ అందరూ కూడా ఈ దోవతలు కట్టుకొని, బోడి కట్టుకొని, పిలకు పెట్టుకొని వీళ్ళందరూ కూడా వచ్చారంట అద్వైతాంగానికి. ఈ పూజారి షాక్ అయిపోయాడంట, మనం వదిలేస్తున్నాం దోవతి కుర్తాలు శిఖలు ఇవన్నీ కూడా, వీళ్ళెవరు వీళ్ళు అని చెప్పి వాళ్ళని అడిగారంట, మీరు ఎట్లా అంటే మేము కృష్ణ భక్తులం అని చెప్పి. అప్పుడు బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ తీసి దాని వెనకాల ప్రభుపాదుల వారి పిక్చర్ ఉండేదండి, గురువు అని చెప్పి చూపించారండి ప్రభుపాదుల వారు. అప్పుడు ఆయనకి అరే 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 ఆ మహాత్ముడు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశాడు, ఈరోజు విజయం సాధించాడు, వీళ్ళందరినీ కూడా పాశ్చాత్యుల్ని కూడా కృష్ణ భక్తులుగా మార్చాడు అని చెప్పి ఆయన మాయాపూర్ చంద్రోదయ మందిరికి వచ్చి అప్పుడు అందరికీ చెప్పాడంట, అక్కడ జీబీసీలకి వీళ్ళందరికీ కూడా. ఏమని అంటే, మీ గురువు గారు ఎంతో తీవ్రమైనటువంటి ప్రార్థన తపస్సు చేయడం వల్ల ఈ రోజు విజయం సాధించారు. నేను ప్రత్యక్షంగా ఆయన యొక్క తీవ్రమైన ప్రార్థనలను విట్నెస్ చేసినటువంటి వ్యక్తిని, సాక్షాత్తు చూసిన వ్యక్తిని. మీకు ఇది తెలియపరచకపోతే నేను చరిత్రహీనుడు అవుతాను. ఎందువల్ల అంటే ఎంత ప్రార్థన ఆయన తీవ్రంగా చేస్తే ఇంత విజయాన్ని సాధించారు ఆయన అనేది మీకు తెలియాలని చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పి మాయాపూర్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రభుపాదుల వారి ముఖ్య శిష్యులకు అందరికీ కూడా ఆ యొక్క పూజారి చెప్పడం జరిగింది అన్నమాట. సో మనం కూడా చేసేటువంటి ప్రార్థన అన్నటువంటిది ఏ రకంగా ద్రౌపది వేడుకునింది, స్వామి విపత్తుంది మీరు రావాలా, విపత్తుంది మీరు రావాలా. ఆమె ప్రేయర్ లో చాలా తీవ్రత ఉంది, చాలా పవిత్రత ఉంది. భగవంతుడు టక్కని ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయి ఏమంటున్నాడు, అమ్మా ద్రౌపది ఉదయం నుంచి ఏం తినలేదమ్మా, చాలా ఆకలిగా ఉంది తల్లి, కొంచెం భోజనం పెట్టచ్చు కదా. ఈయనకి వెటకారాలన్నీ ఆయన దగ్గర నుంచే వచ్చాయి, గోదావరాళ్ళ దగ్గర నుంచి కాదు. చాలా మంది అంటారు గోదావరాళ్ళ దగ్గర చాలా వెటకారాలు ఉంటాయి, కానీ అన్ని వెటకారాలకి మూలం ఆయనేనమాట. సో ఆయన వెటకారం, ఏమా ఆకలిగా ఉందమ్మా కొంచెం. ఆమె అంటుంది ద్రౌపది, స్వామి మీకు మేమంటే వెటకారం అయిపోయిందయ్యా, నేను పిలిచిందే దానికి. సో కడిగి బోళిచ్చేసాను అక్షయ పాత్ర, ఇప్పుడేమో దుర్వాసముని వచ్చాడు, ఆయన వెనకాల 10,000 మంది శిష్యులు ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమా ఏదో పెట్టుకొని లేదంటున్నావులేమ్మా, నువ్వు ఉందిలేమ్మా. లేదు స్వామి పాత్ర కడిగి పెట్టేశాను. లేదు తల్లి పాత్ర తీసుకురా అన్నాడు. పాత్ర తీసుకురా. ఆ పాత్ర తీసుకొని వస్తే ఒక్క మెతుకుంది, దాన్ని ఈయన కడిగిన ఆమెకే తెలియదు మెతుకుందని. అంటే పరమాత్మకు తెలియదంటూ ఏముండదు. ఇటువంటివే సందర్భాల్లోనే మనం గుర్తించాలి, ఆయనకి తెలియదు ఏం లేదు. సో ఆయన ఆ మెతుకు తీసుకొని, ఏం లేదన్నావేంటి తల్లి, ఇద్దో ఉంది కదా అని చెప్పి ఆ మెతుకు తీసుకొని ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, సంసిద్ధిం హరితోషణం, హరిని సంతృప్తి పరిస్తే అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. సో ఎప్పుడైతే ఆ మెతుకు నోట్లో వేసుకున్నాడో, వేసుకొని ఏం చెప్పాడంటే ఆయన ధర్మరాజుకి చెప్పాడు,
ధర్మరాజా ఎవరినన్నా పంపించు, దుర్వాసముని శిష్యుల్ని పిలుచుకురామని అని చెప్పాడు. అందరేమో భయపడుతున్నారు, ఈడ ఏమీ లేదు పెట్టడానికి, ఆయన పిలుచుకురామని చెప్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం పిలవడానికి వెళ్ళి భోజనం పెట్టకపోతే ఆయన కోపం వస్తే ఇప్పుడే ఈ అరణ్యవాసంలో నానా తంటాలు పడతా ఉన్నాము, ఆయన ఏదో కుక్కో పిల్లో అయిపోమని చెప్పించేస్తే ఏంది పరిస్థితి అని చెప్పి అందరు భయపడుతుంటే కృష్ణుడు అన్నాడు, ఏం భయపడద్దు, వెళ్ళి పిలవండి అన్నాడు. భీముడు వెళ్ళాడు. వెళ్ళేసరికి దూర్వాసముని వాళ్ళ శిష్యులు పరిస్థితి ఏంటంటే భుక్తాయాసం. ఈ కృష్ణుడు తిన్నది ఒక్క మెతుకు, కానీ వాళ్ళ కడుపులు ఎట్టా బ్లోట్ అయిపోయినాయి అంట, ఏంది కుండల్లాగా. ఆ కడుపులు పట్టుకొని అయ్యో అమ్మో నారాయణ కృష్ణ గోవింద అని చెప్పి ఆ నదీ తీరంలో పడి దొల్లుతున్నారంట, అందరూ దొల్లుతున్నారంట. ఒక మహారాజు ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు నెల్లూరులో మా ఇల్లు ఏంటి అంటే ఇస్కాన్ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మొదట్లో అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు సెంటర్ లేదు, అది ఇస్కాన్ వాళ్ళకి ఎవరు వచ్చినా, మహారాజులు వచ్చినా ఎవరు వచ్చినా మా మదర్ చెప్పేవాళ్ళు. ఒక ఆయన, ఒక మహారాజు బాగా వయసు అయిండేది, ఆయన చెప్పి అన్నీ చేయించుకునేవాళ్ళు, ప్రసాదాలన్నీ. తిన్న తర్వాత హాల్ పెద్దదిగా ఉండేది అనమాట, నేల మీద అటు పడుకొని అట్లా దొలుతూ ఉండేవారు అనమాట. సో అట్లాగా వాళ్ళందరూ, దుర్వాసుడు అందరు కూడా కడుపులు నిండిపోయాయి. ఆయన భీముడు వెళ్ళి భోజనం సిద్ధంగా ఉందండి రండి అంటే ఒక్క మెతుకు లోపల పోయినా కడుపులు పేలిపోతాయి, ఏం అసలు కుదరదు, అస్సలు లోపలికి వెళ్ళడానికి ఏం అయిపోయింది, కడుపు నిండిపోయింది. సో అందుకనే ప్రభుపాదులు వారు ఏం చెప్పారు అంటే, మనం భగవంతుణ్ణి ఆయన్ని కొలువు చేసిన తర్వాత ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆయన్ని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే, తర్వాత ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, సంతృప్తి చెందుతున్నారా లేదా అనేటువంటిది విగ్రహాల్లో తేజస్ కనిపిస్తుంది, విగ్రహాల్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది, చాలా ఆనందంగా విగ్రహాలు కనిపిస్తాయి. నేను మీకు ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది తిరుపతిలో. మొదట్లో మేము బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చినప్పుడు విగ్రహాల ఫోటోలు కానీ చూసి ఇప్పుడు ఫోటోలు చూస్తే అసలు ఆ ముందు ఫోటోలు విగ్రహాలు ఇప్పుడు రాధా గోవింద ఒకటి కాదంటారు. అసలు ఎంత తేడా అంటే అంత తేడా ఆ విగ్రహాల ఫోటోల్లో. అప్పట్లో ఏంటి అంటే ఆధ్యాత్మికమైన యాక్టివిటీస్ ఏ ఉండే కాదు. ప్రభుపాదుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఏ దేశాలకు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. అక్కడ పనోళ్ళందరూ కూడా డివోటీల వేషాలు వేసేసి రకరకాలు, అసలు ప్రచారం లేదు, ఏం లేదు. అసలు మేము వెళ్ళినప్పుడు ఈ పురాతన దేవాలయాల్లో విగ్రహాల మీద బొద్దింకలు తిరుగుతాయి కదా, అట్లా విగ్రహాల మీద బొద్దింకలు తిరుగుతూ చాలా దారుణంగా ఉండేది. మెల్లిగా స్వామికి కైంకర్యాలు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతూ, నైవేద్యాలు, తర్వాత సేవలు, ప్రచారము ఇదంతా జరుగుతూ ఉంటే ఆ విగ్రహాలు అట్లాగే చేంజ్ వచ్చింది, తేజస్ భయంకరంగా. చాలా మార్పు అన్నమాట, చాలా మార్పు. సో ఈ రకంగా మనం ఏంటి అంటే ఇక్కడ సంకీర్తన కానీ, ప్రచారం కానీ, భగవంతుడికి నైవేద్యాలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మనం చేస్తూ ఉంటే ఆ విగ్రహాల్లో కూడా ఆ యొక్క చూడొచ్చు, వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. రాధా గోపీనాథ్ హ్యాపీ అయితే నవ్వుతారు, మీరు ఎంతమంది గమనించారో లేదు, ఆయన నవ్వుతూ ఉంటారు, ఆయన చాలా నవ్వుతూ ఉంటారు. రాధమ్మ కూడా చాలా స్మైల్. సో ఈ రకంగా మనం ఏంటి అంటే సంసిద్ధిం హరితోషణం, ఆ హరిని మనం సంతృప్తి పరిస్తే ఆ సర్వజీవులు సంతృప్తి చెందుతాయి. ఈరోజు ప్రపంచంలో కరువు అది ఇది, కరువు ఏం లేదు, కరువు ఎప్పటికీ ఉండదు. మీరందరూ కూడా హరిభక్తిని చేయండి, ఏం కరువు ఉండదు. మళ్ళా పూర్వవైభవం వచ్చేస్తుంది. వజ్ర వైడూర్యాలు వీధుల్లో రాసులు పోసి అమ్ముతారు, ఇప్పుడు కూరగాయలు పోసి అమ్మట్లేదు. విజయనగర సామ్రాజ్యంలో ఏం చెప్పారు, చరిత్ర ఏం చెప్పింది, అక్కడ విఠలుని దేవస్థానం అని ఉందన్నమాట. ఆ విఠలుని దేవస్థానం ముందు మంటపాలు ఉంటాయి, పొడవుగా మంటపాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి కృష్ణుని దేవస్థానం ఉంది, ఆ కృష్ణుడి దేవస్థానం ముందు కూడా మంటపాలు ఉంటాయి. అది వాళ్ళు అక్కడ గైడ్లు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఇది వజ్రాల మార్కెట్, వజ్ర వైడూర్యాల మార్కెట్,
ఈ గుడి ముందు ఈ మంటపాల్లో వజ్ర వైడూర్యాలు అమ్మేటువంటి వారు అని చెప్పి చరిత్ర చెప్తుందని. కృష్ణా మార్కెట్ అని కూడా ఉంటుంది విజయనగర సామ్రాజ్యం హంపీలో. సో అప్పట్లో చరిత్ర ఎంతో దూరం కాదు, జస్ట్ 450-500 ఇయర్స్ బ్యాక్ అప్పుడు కృష్ణదేవరాయలు వీళ్ళందరూ పరిపాలించేటప్పుడు ఈ వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మనం అసలు వైడూర్యం చూసారా ఎవరన్నా? నాకేం ఐడియా లేదు. వజ్రం అంటే చూసాలండి, ఏదో చిన్నదో పెద్దదో, వైడూర్యం ఏంటో తెలియదు. అవన్నీ కూడా మార్కెట్లో జస్ట్ రోడ్ల మీద అమ్మేవాళ్ళం. అంత వైభవంగా ఉండేటువంటిది, అంత వైభవంగా ఉండేటువంటిది. తర్వాత మేము కంబోడియా వెళ్ళాం. అక్కడ 400 ఎకరాల విస్తీర్ణంలో విష్ణు దేవాలయం కట్టారు. ఆ 400 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన విష్ణు దేవాలయానికి బంగారు రేకుతోటి తాపటం అంట, బంగారు దేవాలయం అంట, కంప్లీట్ గోల్డ్. ఈ చైనా వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు ఆ గోల్డ్ అంతా ఒలుచుకొని వెళ్ళిపోయారంట. ఆ గోల్డ్ దానికి అంటించున్నారు అనే దానికి ఇప్పటికి కూడా మనం నిదర్శనం చూడొచ్చు. ఆ రేక్ అంటించడానికి ఏదో ఇది బంక లాంటిది ఉంటది కదా, గమ్ము. ఆ గమ్ము ఇంకా అక్కడ రాళ్ళకు అంటుకొని ఉందన్నమాట. ఆ గైడ్లు చూపిస్తారు, ఇది ఆ బంగారు రేకులు అంటించిన దానికి గమ్, ఇది ఇప్పటికి కూడా గమ్ అట్లాగే ఉంది అని చెప్పి. సో ఊహించుకోండి, ఒక 400 ఎకరాల మందిరానికి వాళ్ళు గోల్డ్ తోటి రేకులతోటి తాపడం చేశారు అంటే అప్పుడు ఎంత వైభవం ఉండింది, ఎంత వైభవం ఉండింది. మనం గొలుసేసుకునే దానికి జీవితం అంతా కష్టపడాలా మెల్లో. సో అటువంటిది 400 ఎకరాల మందిరానికి బంగారు తాపడం చేసి అంటే అప్పుడు ఏంటి అంటే, మనం ఇందాక ఉపనిషత్తుల్లో చెప్పుకున్నట్టుగా కడుపుకు ఆహారం పంపిస్తే శరీర అవయవాలకు అన్నిటికీ ఎట్లా వస్తాయి, చెట్టు కాండానికి నీరు పోస్తే చెట్టు కొమ్మలకు రెమ్మలకు శక్తి ఎట్లా వస్తుంది, అట్లాగే హరిని సర్వకారణ కారకుడైనటువంటి ఆ హరిని సంతృప్తి పరిచేటువంటి కర్మను చేస్తే సమాజంలో అన్ని సంతృప్తిగా ఉంటాయి. దేనికి కరువు ఉండదు, దేనికి కరువు ఉండదు. ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంట్లో ఎవరన్నా గెస్ట్కి పిలవాలంటే చాలా ఇది. ముందు రోజుల్లో మా ఇంట్లో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, గొప్ప కాదు అది. ఉదయం వెలిగించిన పోయి సాయంత్రం వరకు వెలుగుతానే ఉండేది. ఎందువల్లంటే మా నాన్నగారు ఇంట్లో పెద్ద ఆయన, ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ టౌన్కి వస్తే మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఎప్పుడు రోజుకి అట్లీస్ట్ ఒక 5 మందో 10 మందో ఒక్కోసారి 20 మంది కూడా ఇంట్లో భోజనాలు జరుగుతూనే ఉండేది. ఎవరికి కూడా లేదు అని చెప్పే పరిస్థితి లేదన్నమాట. లేదు అని చెప్పే పరిస్థితులు. మళ్ళా అప్పుడు ఏంటి అంటే, మేము చిన్నప్పుడు గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ కాదు, కట్టెలు, వాటితోటి వంటలు చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం హార్డ్లీ సంవత్సరానికి ఒక్కడనో ఇద్దరినో గెస్ట్ని పిలిస్తే అది కూడా కష్టం. ఊరికే అటు పిలవండి, వస్తే వచ్చాడు, లేకపోతే లేదు, అంతే. మాటకి పిలవండి, అంతే అంతే. మళ్ళా ఎవరన్నా పిలిస్తే వీళ్ళు పోను కూడా పోరంట. ఎందువల్ల అంటే, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే విన్నా నేను. మనం వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా మన ఇంటికి, అందుకని. సో ఎన్నో క్యాలిక్యులేషన్స్. ఇంతకుముందు కరువు లేదు, ప్రతి ఇల్లు కూడా అన్నక్షేత్రం లాగా ఉండేది, ఎంతో సమృద్ధిగా అన్నీ ఉండేటివి, దేనికి కరువు లేదు. ముఖ్యంగా కావాల్సింది మనిషికి ఏంటి చెప్పండి? భోజనం కావాలంతే, కడుపు నిండుతో ఆహారం కావాలా, ఉండడానికి నీడ కావాలి, ఇది కావాల్సింది, ఏం సమస్య లేదు. సో అందువల్ల అప్పుడు ఏంటి అంటే అందరూ భక్తులుగా ఉన్నారు, అందువల్ల భగవంతుడు సమృద్ధిగా అన్నీ ఇస్తూ ఉన్నారు. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళినప్పుడు కూడా అప్పట్లో మేము చిన్నప్పుడే 30-40 ఆవులు ఉండేవి. మా మదర్ చిన్నప్పుడు 150 ఆవులు ఉండేటివి. తర్వాత ఇంట్లో అసలు ఏంటి తెలుసా, మనం నెయ్యి ఒక స్పూన్ అట్టేసుకుంటాం. భోజనం చేసేటప్పుడు చిన్న టమ్లర్లు ఉండేవి, దాంట్లో నెయ్యి పెట్టేవాళ్ళు. దాంట్లో ఈ యొక్క హోళిగలు ఇవన్నీ చేస్తే, బొబ్బట్లు ఇవన్నీ చేస్తే అది ప్లేట్లో అది పెట్టుకొని అది కుమ్మరించుకొని అది కలుపుకొని మేము తినేవాళ్ళం. తర్వాత మేము ఆ పక్కనే కొండ ఉండేది, పొలాన్ని పక్కనే, ఈ ఆవుల్ని మేపుకుంటా ఆడుకుంటా అట్లా వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకొని వస్తే ఉట్టుల్లో ఈ పాలకోవా చేసి పెట్టుండేవాడు మా అమ్మమ్మ గారు. ఏదో ఇంత అట్ట కాదు, ఇట్లా చేయి పెట్టుకొని తీసుకొని పోయేవాళ్ళు, అంతే. అట్ట తినేవాళ్ళు. ఏం కరువు లేదు, అసలు పాలు కరువు లేదు. తర్వాత ఆ పొలాల్లో అవసరమైనవన్నీ, మనిషికి అవసరమైన పప్పు దినుసులు, నూనెలు అన్నీ అక్కడే, చెరకు, ప్రతిదీ వేరుశనగ అన్నీ పండించేవాళ్ళు, రైస్ అన్ని. ఇంకా
బయటకి కొనుక్కునే దానికి ఏం లేదు. సీజన్లో కూరగాయలు, అన్ని కూరగాయలు అక్కడే, అన్ని పూలు అక్కడే, అన్ని ఒక 25 ఎకరాలు ఉండేది, దాంట్లోనే అన్ని మొత్తం పండించేవాళ్ళు. ఏం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, తృప్తిగా. తర్వాత ఆ గాలి, అసలు మేము సెలవుల్లో అక్కడికి వెళ్తే దిగితేనే ఆ పంట పొలాలు, ఆ గాలి ఎంత స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అనమాట. ఆ ఆక్సిజన్ పీల్చుకుంటే కడుపు ఆకలి ఉండదు. స్వచ్ఛమైన గాలి ఉంటే మనకు అంత ఎనర్జీ అవసరం లేదు, ఇది సత్యం. నేను మొదటిసారి ముక్తినాథ్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే చాలా బందోబస్తు వెళ్ళాం, పెద్ద బ్యాగ్ నింపుకొని. నేనేమనుకున్నాను, తిరుమల కొండల్లాగా ఉంటుందేమో, ఎక్కేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే 90 కిలోమీటర్లు మామూలు ట్రెక్కింగ్ అనమాట, కొండలు ఎక్కడం. తర్వాత పెద్ద షాలు, తర్వాత కంబళి, జాకెట్ అన్ని మేము ఎక్కడమే కష్టంగా ఉంది. అవన్నీ ఎక్కడ మోస్తాం? దారిలో ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కటి దానం చేస్తాం అనమాట. లాస్ట్లో ఈ పంచెతోటి ఎక్కడం కూడా కష్టంగా ఉంది. అక్కడ ఎవరో ఒక చిన్న షాప్ ఉంటే ఒక షార్ట్ ఒకటి కొనుక్కొని అదే, ఎందువల్లంటే ఒక్కోసారి పంచె ఎక్కుతుంటే చిక్కుని ఇదైపోతాం. నేను మన శ్రీరామ్ వెళ్ళాం, డాక్టర్, డెంటల్ డాక్టర్ శ్రీరామ్. ఫస్ట్ టైం శ్రీరామ్ సగం దూరానికి వచ్చిన తర్వాత ఏడ్ చేశాడు, ప్రభు నా వల్ల కాదు ఇంకెక్కనే అన్నాడు. చూడు, దిగాలన్నా నడవాలా, ఎక్కాలన్నా ఏదో ఎక్కేద్దాం, అక్కడ ఫ్లైట్ రెడీ అయినప్పుడు అన్ని రోజులు అక్కడే ఉండి రిటర్న్ వెళ్దాం, వెనక్కి మాత్రం వద్దు, కొండలు చూడొద్దు, తలకాయ ఉంచుకొని గోవింద గోవింద హరే కృష్ణ, హరే కృష్ణ మంత్రం పూర్తిగా చెప్పేదానికి కూడా గాలి ఆడట్లేదు. హరే కృష్ణ అంటే కొండలు చూడకుండా ఎక్కేద్దాం. తీరా అక్కడికి చేరుకున్న తర్వాత నన్ను అప్పుడు ఈ భక్తి టీవీ, మా టీవీలో నా ప్రోగ్రాం వస్తా ఉండేది. ఎవరో తెలంగాణ కరీంనగర్ నుంచో ఎక్కడి నుంచో నన్ను చూడంగానే గుర్తుపెట్టేశారు వాళ్ళు అనమాట. గుర్తుపట్టి, మీరు సత్యగోపినాథ్ స్వామి కదా, ఒక ఫోటో తీసుకుందాం స్వామి. నేను చెడ్డీ నేను అక్కడ స్నానం గీనం చేసి బట్టలు వేసుకుంటా, అప్పుడు తీసుకుందాం ఫోటో అని చెప్పి. సో ఈ రకంగా ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఆహారం కూడా దొరకలేదు మాకు. ఆ యొక్క సెలయేరుల నుంచి వచ్చే వాటర్, స్ప్రింగ్ నుంచి వచ్చే వాటరు దాన్ని తాగితే మాకు ఆకలేసేది కాదు. అసలు అంత ఎక్కి కొండలు ఒక పూటే తిన్నాం. ఒక్కోసారి జస్ట్ బిస్కెట్స్ అవి తినేసి ఆయన ఎక్కాను. 3 రోజులు పట్టింది మాకు అది ఎక్కడానికి అనమాట. కానీ ఆకలేసేది కాదు. ఆ నీళ్లు తాగితే ఆ గాలికి, ఆ నీళ్ళకి మాకు శక్తి ఉండేది, ఎనర్జీ ఉండేది, ఎక్కేసాం అన్నమాట. సో స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి నీరు, ఇంత అక్కడ కొండల్లోంచి నీళ్ళు వస్తుంటే పట్టుకొని, ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా నీళ్ళు అట్ట వస్తుంటే తాగే ధైర్యం ఎవరికన్నా ఉందా? అలా స్వచ్ఛత ఉంటుందా? సో ఈ రకంగా మనం ప్రకృతిని మనమే నాశనం చేసుకున్నాము. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఆ హరి ఆయన్ని సంతృప్తి పరిస్తే అన్నీ 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 ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే మనశ్శాంతి ఉంటుంది మనిషికి. అన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే ఉపయోగం ఏముంది? ఆ హరిని సేవించడం వల్ల తృప్తి ఉంటుంది, పూర్ణత్వం వస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఈ యొక్క గిరిగోవర్ధన లీల అనేటువంటి దాంట్లో భగవంతుడు ఏంటి అంటే ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాడు. ఏంటి అంటే, నాతో సమానం గిరిగోవర్ధనం, గిరిగోవర్ధనాన్ని సేవిస్తే చాలు, ఈ దేవి దేవతలు వీళ్ళందరినీ కూడా మీరు సేవించాల్సినటువంటి అవసరం లేదు. సో అందువల్ల మీరందరూ కూడా మనం రాధా గోపీనాథ్ని ప్రేమగా, మంచి క్వాలిటీగా ఆయన సేవలు అందిస్తే ఆయన ద్వారా రాజమహేంద్రవరమే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా సంతృప్తి చెందుతుంది. ప్రభుపాదులు వారు ఒక విషయం చెప్తారు, భక్తులకి సమాజం ఎందుకు రుణపడి ఉంది అంటే, ఈ భక్తుడు చేసే తపస్య వల్ల వర్షం పడతా ఉంది, ఈ భక్తుడు చేసే తపస్య వల్ల ఆహారం సృష్టింపబడుతుంది. ప్రతి ఒక్కడికి ఈ భక్తులు చేసేటువంటి తపస్య వల్ల వాళ్ళకు భోజనం లభిస్తుంది. అందుకని సమాజం భక్తులకు రుణపడి ఉంది అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తారు. సో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?